జిల్లా హాజీపూర్ మండలంలోని బుద్దిపల్లి గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని బుద్దిపల్లి గ్రామంలో బుధవారం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని కొండాపూర్, బుద్దిపల్లి గ్రామాలకు చెందిన యువకులు 4 టీంలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి మ్యాచ్లో బుద్దిపల్లి జట్టుపై కొండాపూర్ జట్టు గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుద్దిపల్లి జట్టు గెలిచింది. ఈ టోర్నమెంటులో గెలిచిన జట్లకి ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజున బహుమతుల్ని అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడా రంగంలో మంచి నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలి. క్రీడలు వ్యాయామానికి, మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తమ ప్రదర్శనను చేయాలని అన్నారు. గ్రామానికి యువత మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, ఓడిపోయినా నిరుత్సాహపడకూడదని, గెలిచాము అని గర్వపడొద్దని, స్నేహపూర్వకంగా క్రీడల్ని ఆడాలని, ఓడిపోయినా ఓటమి విజయానికి నాందిగా భావించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ర జగన్మోహన్ రెడ్డి, ఎర్రవెల్లి వెంకటేశ్వర్లు, మచ్చకుర్తి సంజీవ్ కుమార్, దుర్గం స్వామి, పయ్యావుల రాజేశం, చల్లం కుమార్, కర్ర నరేందర్, ఐలవేణి సత్తయ్య, తనుగుల అశోక్ గౌడ్, చుంచు సిద్ధార్థ, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుద్దిపల్లి డెవలప్మెంట్ కమిటీ నుండి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవం నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి గ్రామ ప్రజలు కానీ, యూత్ పిల్లలు కానీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బుద్దిపల్లి కొండాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ యువతకు పెట్టడం జరిగింది. ఈ బుద్దిపల్లి డెవలప్మెంట్ కమిటీ ఏదైతుందో ముందు కూడా మహిళలకు కానీ, యువతకు కానీ దృష్టిలో పెట్టుకొని గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. విలేజ్ డెవలప్మెంట్ కోసం ఏమన్నా ఉంటే విలేజ్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుండి మన శాయశక్తుల ప్రయత్నం చేయడానికి మా అంతు కృషి చేస్తామని ఆశిస్తున్నాను.